అందుకే నిన్ను చూడాలని వెంటనే వచ్చేసాను. ఓ, అయితే మేడం మీ ఫోన్ మీకు ఇచ్చేసిందనమాట. అదే సార్, ఆ రోజు మీరు మేడం కార్లో వచ్చిన రోజున మీ ఫోన్ పడిపోయింది, నాకు దొరికింది. అవని మేడంకి ఇస్తే మీకు ఇచ్చేస్తానన్నారు. మీరిద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేస్తారంట కదా. మీ దగ్గరున్నది నా మొబైల్, మీకు దొరికింది. మీ పేరేంటి? శ్రీకర్ అండి. మీ ఫోన్ ఇవ్వాలి అనిపించడం లేదు. అమ్మా అవని, ఇన్ని రోజులు నా మొబైల్ నీ దగ్గరుంచుకొని నాటకాలు ఆడతావా? నీ సంగతి చెప్తాను. ఏం ఆలోచిస్తున్నారు సార్? అబే ఏం లేదు. మేడం మీ ఫోన్ ఇచ్చిందా? ఆహా, ఇచ్చేసింది. మేడం చాలా మంచిది కదా సార్. అవును తల్లి, తన మంచితనం అందరికీ రాదు. అంత గొప్పతనం ఇప్పుడు నీలో చూస్తున్నాను. ఇందాక నేను అవని స్కూటీ మీద నుంచి దిగినప్పుడు నువ్వు నన్ను చూసి దొంగలా దాక్కోవడం నేను చూశాను. నిహారికకు ఒళ్ళంతా కళ్ళని నా గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అర్థమైందా? అవని వెంట పడుతున్నావేంటి? అవనికి ఏం చెప్పాలని తాపత్రయపడుతున్నా? అది అవని కూతురు నా వల్ల చనిపోయిందని చెప్పాలనుకుంటున్నావా? లేదండి. తప్పు చేశాను, అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న భావం నీ మొహంలో కనబడుతుంది. అబ్బే అలాంటిదేం లేదు. లేనప్పుడు అవనిని చూసి భయపడి దాక్కోవాల్సింది పోయి ఎగేసుకుంటూ ఎందుకు వెళ్తున్నావు? అది ఒక నిజం భూస్థాపితం అయిపోయి 5 సంవత్సరాలు దాటిపోయింది. ఆ నిజం ఖనిజంలా భూమిలోనే ఉండిపోని. తవ్వి తీయాలని చూడకు, నీకు సమాధి తవ్వించాల్సొస్తుంది. అవని బిడ్డను చంపడానికి నీకు డబ్బులిచ్చాను. నువ్వు నిజం చెప్తే నిన్ను చంపడానికి వేరే వాళ్ళకి డబ్బిస్తాను, అంతే తేడా. నాకు అడ్డం అనుకుంటే ఎవరినైనా లేపడానికి వెనకాడను. అవనికి ఏ రోజైనా నిజం తెలిసింది అంటే అది నీ వల్లనే. అప్పుడు నీ చావు ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. ఇంకోసారి పాప జోలికి వచ్చావంటే వేరే లెవెల్లో ఉంటుంది. మొత్తానికి ఈ పాప విషయంలో ఇద్దరూ చాలా కేరింగ్గా ఉన్నారు, ఏదో సొంత కూతురైనట్టు. ఈ పిల్లనడ్డం పెట్టుకొని ఇద్దరు చెట్టపట్టలేసుకుని తిరుగుతున్నారన్నమాట. ఇలాంటి వాళ్ళతో మాటలు అనవసరం. మనం అక్షయ్ని వాళ్ళింటి దగ్గర దించొద్దాం. మరి నా స్కూటీ తర్వాత వచ్చి తీసుకుందాంలే. ఏయ్, మేము అక్షయ్ని వాళ్ళింటి దగ్గరే దించడానికి వెళ్తున్నాం. నువ్వు ఏ ఆటోనో క్యాబ్నో నీ మొగుడ్నో పిలుచుకో. అవసరం తీరిపోయింది కదా, అందుకే నువ్వు ఏదైనా మాట్లాడతావు. అవసరం తీరిపోవడానికి నువ్వేం హాస్పిటల్ బిల్లు లక్షలు కట్టలేదు. ఆ 3-4 వేలు మేం కూడా కట్టగలం. నీతో సారీ చెప్పించడానికి మాత్రమే నిన్ను తీసుకునొచ్చాను. అక్షయ దయ వల్ల తప్పించుకున్నా. ఇంకా డిస్కషన్స్ అనవసరం. వెళ్దాం పద. పదం పద. నేను ఏం చేద్దామనుకున్నా తిరగది నా మెడకు చుట్టుకుంటుంది. అయినా
నేనిక్కడికి రావడం వలన మంచి జరిగింది. ఆ మీరాకి వార్నింగ్ ఇచ్చి భయపెట్టాను. లేదంటే అది నిజం చెప్పడానికి ప్రిపేర్ అయిపోయింది. నేనిచ్చిన దమ్కి దానికి ఎప్పటికీ గుర్తుంటుంది. స్కూల్కి వెళ్లకుండానే ఇంత సంస్కారం, ఇంత మేధస్సా? గ్రేట్. మీరింతవరకు స్కూల్లో ఎందుకు జాయిన్ చేయలేదో మీ ఇంటి పరిస్థితుల్ని బట్టి నేను అర్థం చేసుకోగలను. అక్షయ విషయంలో మీకేదైనా అవసరమైతే నన్ను అడగండి. అవునండి, అక్షయ్ విషయంలో ఎలాంటి సహాయం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక మేం బయలుదేరతామండి. మంచిదండి. బాయ్ అక్షయ. బాయ్. ఒక్క నిమిషం ఆగండి, మీకు నా ఫ్రెండ్ ని పరిచయం చేస్తాను. రేయ్, నువ్వు లోపలికొచ్చి చదువుకోరా. పద రా, పదండి పదండి. రుద్రా, రుద్రా, దీనికి రుద్ర అని పేరు పెట్టుకున్నాను.